హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూస్తుంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకైతే వీడియో ఎలా ఎడిటింగ్ చేశాను అనేది అయితే అర్థమవుతుంది. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మైక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్ నేనైతే ముందుగా అయితే ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇలా ఎందుకు చూపెట్టినంటే నేను డేటా అయితే ఆఫ్లో అయితే పెట్టేసుకున్నాను. మీకు ఇచ్చిన ప్యాక్స్ అయితే బీట్ మైక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లో కూడా వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని నేను ఫోటోస్ అనేవి అయితే యాడ్ అయితే వేసేసుకుంటున్నా. ఇలా ఫోటో వేసేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలానైతే ఉల్టా అయితే పెట్టేసుకొని బ్యాక్ చేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అలాగే ఇంకొక ఫోటో కూడా యాడ్ అయితే చేసేసుకుంటున్నా. మళ్ళీ అలాగే స్క్రోల్ చేసుకుంటున్నా. ఇలాగే స్క్రోల్ చేసేసుకొని థ్రెడ్స్ బై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇదే విధంగా అయితే నేను ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇలా అయితే యాడ్ అయితే చేసుకోకండి. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసిన ఫోటోస్ కాబట్టి సాంగ్కు తగ్గట్టుగా అయితే నేను అయ్యే ఫోటోస్ యాడ్ చేసుకోవాలనుకున్నా కాబట్టి ఫోటోస్ అనేవి అయితే తీసేసాను. మీరైతే ఇలా అయితే యాడ్ అయితే చేసుకోకండి. సింపుల్గా మనం డైలీ అయితే ఎలా అయితే యాడ్ అయితే చేస్తామో అలా అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా అయితే నేనైతే కావాలని ఇట్లా ఫోటోస్ అయితే అంటే మంచిగా వచ్చేటట్టు అయితే ఇలా యాడ్ అయితే చేస్తున్నాను. వీడియోకి తగ్గట్టు ఫుల్ స్క్రీన్లో ఫోటోస్ వచ్చేటట్టు ఇలా ఉల్టా అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అయితే ఇలాగైతే పెట్టేసుకోకండి. ఓకేనా, ఇలా ఫోటోస్ అయితే మీరు ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా ప్లస్ పెట్టాప్ చేసి మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో వేసేసుకొని మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అయితే టిప్ అయితే పెట్టేసుకొని బ్యాక్ చేసుకొని థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో కూడా అలాగైతే యాడ్ అయితే వేసుకుంటున్నా. తిప్పి పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ చేసుకొని థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. లాస్ట్ వన్ కూడా ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా లాస్ట్ వన్ కూడా ఒక ఫోటో యాడ్ చేసుకొని థ్రెడ్స్ పెట్టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫోటోస్ అయితే మనం అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే నెగ్లెక్ట్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇంటి పక్క గొడవ అవుతుంది, నేను చేయలేను కాబట్టి. ఇలా ఫోటోస్ అయితే మనం అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ట్రాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ ఫోటో ఉంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఫోటోని ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లో 2 లాంగ్ ఫోటోస్ అయితే ఉంటాయి. ఆ 2 లాంగ్ ఫోటోస్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకుని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే సింపుల్ అయితే చెప్పేస్తా. ఈ 2 లాంగ్ ఫోటోస్ వదిలేసుకొని షార్ట్ ఫోటోస్ వదిలేసుకొని ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకో ఫోటో అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా 2 ఫోటోస్ వదిలేస్తూ ఎఫెక్ట్స్ అనేవి అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫోటో ఉంది, అలా కూడా అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంది, దీనికి కూడా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకొని ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే ఇలా మనం 2 ఫోటోస్ వదిలేస్తూ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్కు ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ లాస్ట్ కూడా ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్రాక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే సింపుల్ అయితే తెప్పిస్తాం. మనకి లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు అయితే సింపుల్ అయితే తెప్పిస్తాం. మనకి మిగిలిన షార్ట్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ షార్ట్ ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లో కలిపి ట్యాప్ చేసి చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా సారీ ఫ్రెండ్స్ ఇంకో ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాంగ్ ఫోటో వదిలేసుకొని ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లో కలిపి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అలాగైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ షార్ట్ ఫోటోస్ కూడా అలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. మొబైల్ అనేది కొద్దిగా అయితే లాగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చూడండి, మీరైతే అబ్జర్వేషన్ అయితే చేయండి. ఇలా ఫోటోస్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోండి. అర్థమైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటే అయితే ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు సింపుల్గా క్యాజువల్గా అయితే కొన్ని యాడ్ చేసి పెట్టాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్మా ట్యాప్ చేసుకొని హెచ్డీ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.